హాయ్ అండి. ఇందులో 8వ తరగతికి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ బిట్స్ ఒకసారి చూద్దాము. ఇవి టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇందులో బిట్స్లో పదజాల వినియోగంలో వచ్చేసి మొదటిగా కపోతములు అనగా పావురములు, ధర్మువు అనగా ధర్మము, సో ధర్మువు అనగా ధర్మము, హితమునే అనగా మేలు, పరిత్యాగము అంటే పరిత్యజించుట, వర్ధిల్లుగాక అనగా విలసిల్లు అని అర్థం, బుభిక్షితుడు అనగా ఆకలితో ఉన్నవాడు. నెక్స్ట్ నానార్థాల్లో వర్షం అంటే సంవత్సరం, వాన, పాడి న్యాయం, ధర్మము, వనం అడవి, నీరు. నెక్స్ట్ వాక్యాలు. సో వాక్యాలు ఉంటాయి. ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, ఇలా అనేక రకాల వాక్యాలు ఉంటాయి. అందులో కొన్ని ఇచ్చారు. సో దయచేసి వినండి. సో ఏ వాక్యం అంటే ప్రార్థనార్థక వాక్యం, అంటే ప్రార్థిస్తున్నట్లుగా చెప్తున్నాయి కాబట్టి ప్రార్థనార్థక వాక్యం. రమ చక్కగా రాయగలదు, సామర్థ్యార్థక వాక్యం. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలిపేటటువంటి వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యం అంటారు. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. అల్లరి చేయవద్దు, నిషేధార్థక వాక్యం. వద్దు, చేయవద్దు అనేటువంటి అర్థాలను తెలిపేటటువంటి వాక్యాలను నిషేధార్థక వాక్యం అంటారు. గిరి ఎక్కడున్నావు, ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నించే విధంగా ఉండేటటువంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. సో ఇవి వాక్యాలు. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని విడదీసి సంధి పేరు రాయాలి. సో ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు, సో సవర్ణ దీర్ఘ సంధి. సో ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమవునప్పుడు సంధి దీర్ఘం ఏకాదేశం అగును. సో దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇంద్రాగ్నులు, ఆ ఈ ఊరులకు ఆకి ఆపరమైతే దీర్ఘం అనేది వచ్చింది, ఇలా వస్తే సవర్ణ దీర్ఘ సంధి. త్యాగమిది, త్యాగము ప్లస్ ఇది ఉత్వ సంధి. సో ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యమగును. నెక్స్ట్ ఆహారార్థము, ఆహార ప్లస్ అర్థము సవర్ణ దీర్ఘ సంధి. నేనెట్లు, నేను ప్లస్ ఎట్లు ఉత్వ సంధి. శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది సవర్ణ దీర్ఘ సంధి. సో ఇవి 8వ తరగతికి సంబంధించినటువంటి మొదటి లెసన్ యొక్క మొదటి పాఠ్యాంశం యొక్క పదజాల వినియోగం అలాగే భాషను గురించి తెలుసుకుందాము.